హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా బాబు 6 మంత్ కంప్లీట్ అయ్యాయన్నమాట. హాఫ్ ఇయర్ బర్త్డే చేద్దామని చెప్పి మీషోలో బర్త్డే డెకరేషన్ ఐటమ్స్, హాఫ్ ఇయర్ బర్త్డే థీమ్తో ఉన్న డెకరేషన్ ఐటమ్స్ మీషోలో చాలా బాగున్నాయి అనమాట. అందులో నాకు ఇది బాగా నచ్చాయి, అందుకే ఇది ఆర్డర్ పెట్టాను. చాలా తక్కువ కాస్ట్కే వచ్చాయి. ఎలా వచ్చిందో అని చెప్పి చూశాను, కానీ చాలా బాగున్నాయి అనమాట. మీషోలో తక్కువ కాస్ట్కి వచ్చిన క్వాలిటీ చాలా బాగుండిద్ది. ఇది కూడా అంతే, చాలా తక్కువ కాస్ట్లోనే మనకి ఇవన్నీ వచ్చాయి. చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా, బెలూన్స్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. మనం బయట ఇలా నార్మల్ షాప్స్లో కొనాలంటే ఇవి ఒక బ్యానరే మనకి 70 రూపీస్ అలా పడుతుంది. ఇలా లైట్నింగ్ అయినా సరే ఒక 100 రూపీస్, బెలూన్స్ ఒక 100 రూపీస్, అలా ఇవన్నీ మనం బయట కొనడానికి మనకి మ్యాక్సిమం ఒక 300-400 వరకు అయిపోతాయి. కానీ మీషోలో తక్కువ కాస్ట్కే వచ్చాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. నాకైతే ఈ హాఫ్ ఇయర్ బర్త్డే బ్యానర్ ఉంది కదా, చాలా నచ్చింది అనమాట. చాలా క్యూట్గా ఉంది. మనకి అందులో ఎలా కనిపించిందో బయట కూడా సేమ్ అలానే ఉందన్నమాట. మీషోలో ఎలా ఉందో అలానే ఉంది. ఇంకా బెలూన్స్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా లైట్ వచ్చింది, ఇంత తక్కువ కాస్ట్లో మనకి లైట్ కూడా వచ్చింది. నాకు అన్నిటికన్నా ఈ లైట్ కూడా బాగా నచ్చింది అనమాట. బెలూన్స్, లైట్, బ్యానర్, ఇంకా స్టార్ బెలూన్స్ ఉంటాయి కదా, అవి 3 వచ్చాయి. ఇంకా మనకి క్లాత్ ఇచ్చారు, వైట్ క్లాత్, నెట్ క్లాత్. ఈ క్లాత్ చాలా చిన్నగా ఉంది, మనకి అందులో చూపినంత పెద్దగా రాలేదు, చిన్నగా ఉంది. ఇంకొంచెం పెద్దగా ఉంటే చాలా బాగుండేది, మనకి ఇంకేమైనా డెకరేట్ చేయడానికి బాగా యూజ్ అయ్యేది. కానీ ఇది చాలా చిన్నగా ఉందన్నమాట, అంత యూజ్ అవ్వదు. ఇది మనం ఎక్కువ పెద్దగా డెకరేట్ చేయడానికి ఆ క్లాత్ యూజ్ అవ్వదు. నేను చేసిన డెకరేషన్కి అయితే కొంచెం పర్లేదు, బాగానే యూజ్ అయింది. నేను అనుకున్న డెకరేషన్ అయితే నేను అనుకున్న దానికన్నా పర్లేదు, బాగానే వచ్చింది. ఎలా వచ్చిద్దో అనుకున్నా, అందులోనూ ఈ వైట్ నెట్ క్లాత్ అనేది తక్కువ వచ్చిద్దా రాదా నేను అని ట్రై చేశాను. పర్లేదు, నేను అనుకున్న దానికన్నా బాగానే వచ్చింది అనమాట ఈ డెకరేషన్. నాకు ఇలా బర్త్డేస్కి ఇలా ఏమైనా ఫంక్షన్స్ ఉంటే డెకరేట్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ అనమాట. కొత్తగా ట్రై చేస్తాను. ఇలా ఏమన్నా బెలూన్స్తో ఇలా డెకరేట్ చేయడం అంటే చాలా ఇష్టం. నా బర్త్డేకి కూడా నేనే డెకరేట్ చేసుకునేదాన్ని. ఇలా ఇంకా మా బాబు బర్త్డేస్కి కూడా నేనే డెకరేట్ చేసేదాన్ని అనమాట. నాకు చాలా ఇంట్రెస్ట్ ఇలా బర్త్డేస్కి ఇలా డెకరేట్ చేయడం అంటే. నాకు సింపుల్గానే చేస్తాను, ఇంకా చేసిన దాంట్లో ఇంట్రెస్ట్ అనమాట కొత్తగా ట్రై చేయడానికి. ఇలా క్లాత్తో టెంట్ షేప్లో ఇలా చిన్న హౌస్ లాగా ఇలా డెకరేట్ చేయడం అనేది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఇప్పుడు కుదిరిందనమాట. దీన్ని కెనోపీ అంటారు, కెనోపీ డెకరేషన్. ఇది చాలా బాగుండిద్ది, చాలా క్యూట్గా, ఇంకా బాగా డెకరేట్ చేయొచ్చు. కానీ నా దగ్గర ఇంకేమీ లేవు. ఇంకా ఏమన్నా గ్రీన్ కలర్లో ఉంటాయి కదా మనీ ప్లాంట్స్, అవి ఫ్లవర్స్, వాటితో కూడా చేస్తారనమాట. అలా అయితే ఇంకా బాగుండేది, కానీ అవి ఏమీ లేవు. ప్రజెంట్ లైట్ అవే ఉన్నాయి, కానీ దాంతోనే డెకరేట్ చేశాను. ఇదైతే చాలా బాగుండేది, క్యూట్గా. ఇంకా చిన్న బాబుకి ఇలా చిన్న టెంట్ లాగా కూర్చున్నట్టు ఇంకా బాగా డెకరేట్ చేయొచ్చు, కానీ నాకు కుదిరినంత వరకు చేశాను. ఇది కూడా బాగానే ఉంది, క్యూట్గా. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. నేను ఇక్కడ డెకరేషన్ చేసిన ఐటమ్స్ మొత్తం కలిపి 150 అయ్యాయి అనమాట. చాలా తక్కువ ప్రైస్లోనే దొరికాయి మీషోలో. క్వాలిటీ కూడా చాలా బాగుంది, 150కే దొరికాయి మీషోలో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఛానల్ని. బాయ్ గాయ్స్.